తలసరి ఆదాయంలో రాష్ట్రం దూసుకుపోతోందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. జాతీయ సగటుకు దాదాపు రెట్టింపుగా 4,18,000 రూపాయలకు చేరుకుందని పేర్కొంది. సేవలు, వ్యాపారం, హోటల్స్, నిర్మాణ రంగాల దూకుడు పెరగగా వ్యవసాయంలో వృద్ధి మందగించింది. మైనింగ్లో వరుసగా రెండో ఏడాది కూడా తగ్గుదల నమోదైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన 2025-26 గణాంకాల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 రూపాయలకు చేరింది. 2024-25లో 3,80,031 ఉండగా ఒక్క ఏడాదిలో ఒక్కో వ్యక్తికి సగటున దాదాపు 38,900 పెరుగుదల నమోదైంది. 10.02% వృద్ధి కనిపిస్తోంది. 2023-24లో 3,46,165 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం రెండేళ్ల వ్యవధిలోనే 72,000కు పైగా పెరిగింది. జాతీయ స్థాయితో పోలిస్తే తెలంగాణ మరింత ముందుంది. 2025-26లో తలసరి ఆదాయం జాతీయ సగటు 2,19,575 రూపాయలు. జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం దాదాపు 1.09 రెట్లుగా ఉంది. ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు సృష్టించిన నికర విలువ 2024-25లో 13.36 లక్షల కోట్లుండగా 2025-26లో అది 14.81 లక్షల కోట్లకు పెరిగింది. ఏడాదిలో దాదాపు 1,45,000 కోట్ల మేర అదనపు విలువ సమకూరింది. సుమారు 10.09% వృద్ధి ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల వృద్ధి ఒకేలా లేదు. ముఖ్యంగా సేవల రంగానికి సంబంధించిన విభాగాలు వేగంగా విస్తరిస్తుండగా వ్యవసాయం మందగించినట్లు పేర్కొంది. అత్యంత వేగంగా విస్తరించిన విభాగాల్లో వ్యాపారం, హోటల్స్, రెస్టారెంట్స్ రంగాలు ముందున్నాయి. 2025-26లో 16.08% వృద్ధి నమోదైంది. రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద విభాగాల్లో ఒకటిగా నిలిచింది. ఈ రంగంలో 2025-26లో దాదాపు 35,000 కోట్ల పెరుగుదల నమోదైంది. నిర్మాణ రంగంలో కూడా రెండంకెల వృద్ధి నమోదైంది. ఒక్క ఏడాదిలో 8,704 కోట్ల పెరుగుదలతో సుమారు 11.04% వృద్ధిని నమోదు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. తయారీ రంగంలో 7.7% వృద్ధి నమోదైంది. అయితే కీలకమైన వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి మందగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024-25తో పోలిస్తే వృద్ధి కేవలం 1.08%గా ఉంది. మైనింగ్, క్వారీ రంగంలో వరుసగా రెండో ఏడాది తగ్గుదల చోటు చేసుకుంది. ధరల ప్రభావాన్ని తొలగించి కాన్స్టెంట్ ప్రైసెస్ వద్ద చూసినా తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కొనసాగుతోందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మొత్తం విలువ 6.44 లక్షల కోట్ల నుంచి 6.95 లక్షల కోట్లకు పెరిగి వాస్తవిక వృద్ధి సుమారు 7.09%గా నమోదైనట్లు పేర్కొంది.